జామెట్రీ నుంచి ఒక మంచి క్వశ్చన్ చూద్దాం. ఒక సర్కిల్ అయితే ఇచ్చారు, కొంత పార్ట్ షేడ్ చేశారు. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటో చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద అన్షేడెడ్ రీజియన్ ఇఫ్ O is the center of the circle with radius 7 and reflex angle AOB equal to 270. అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సిన షేడెడ్ పార్ట్ కాదు, అన్షేడెడ్ పార్ట్. అంటే ఈ పార్ట్ తప్ప మిగతా పార్ట్ ఏరియా అంతా మనం కనుక్కోవాలి. ఓకే, అయితే మనకి ఇచ్చిన డేటా ఏంటి? O is the center అన్నారు, రేడియస్ 7 అన్నారు, యాంగిల్ AOB 270 అని అన్నారు. సో AOB జాయిన్ చేసాం. సో AOB అంటే ఇది కాదు, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే బయట ఉన్న పెద్ద యాంగిల్ వచ్చి 270 degrees. ఓకే, కాబట్టి లోపల పార్ట్ ఎంత అవుతుంది? మొత్తం 360 కాబట్టి 270 అయితే ఇది 90 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి రెండు టాస్క్లు ఉన్నాయి. ఒకటి ఈ సెక్టార్ ఏరియా కనుక్కోవాలి అండ్ ఈ ట్రయాంగిల్ ఏరియా కూడా కనుక్కోవాలి. ఆ రెండు కనుక్కుని యాడ్ చేస్తే మనకి అన్షేడెడ్ పార్ట్ ఏరియా అనేది వస్తుంది. ఓకే, సో సెక్టార్ ఏరియా వచ్చి మనకి యాంగిల్ 270 ఉంది కాబట్టి ఈజీగానే కనుక్కోవచ్చు. 270/360 ఇంటూ πr². 2/7 ఇంటూ రేడియస్ 7 కాబట్టి మళ్ళీ 7 × 7. 7 gets cancelled. 270 360. 9 table goes 3 times and 4 times. 2 table goes 2 times and here 11 times. So 3 × 11 33. 33 × 7 231. డినామినేటర్లో 2 ఉంది. సో దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద సెక్టార్. అలానే మనం ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా కూడా కనుక్కుందాం. సో ట్రయాంగిల్ 90 degrees ఉంది కదా. సో రేడియస్ OB వచ్చి 7, AO కూడా అది కూడా రేడియస్ కాబట్టి అది కూడా 7 అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఆల్సో ఐసోసెలస్. సో దీని ఏరియా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇఫ్ బేస్ ఇస్ 7, హైట్ ఇస్ 7. సో ఈ సైడ్ బేస్ అయితే ఈ సైడ్ హైట్ అవుతుంది. హాఫ్ ఇంటూ 7 × 7. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 49/2. సో సెక్టార్ ఏరియా, ట్రయాంగిల్ ఏరియా ఈ రెండు యాడ్ చేయాలి మనం. సో టోటల్గా 280/2 అయింది, అంటే 140. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.